రాజమౌళి గారు తప్పు చేశారు కాదని లేదు. కాకపోతే అది క్షణికావేశంలో జరిగిపోయింది. నేను ఏదైనా వర్క్ మీద బయటికి వెళ్తాను. అది సక్సెస్ అయితే దేవుడికి సలాం అంటాం. లేకపోతే అసలు దేవుడు ఉన్నాడా? అసలు దేవుడే లేడు. దేవుడే వేస్ట్ అన్నట్టు మాట్లాడతాం క్షణికావేశంలో. ఆ రోజు ఏమైందంటే రామోజీ ఫిలిం సిటీలో ఈ వారణాసి మూవీ లాంచ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల అప్ అండ్ డౌన్ అవుతుంది అక్కడ ప్రోగ్రామ్. ఆ క్షణికావేశంలో ఆయన అన్నాడు, అసలు దేవుడు అనేవాడు ఉంటాడు, నేను దేవుడిని నమ్మనని అన్నారు ఆయన. అంతేగాని ఆయనకి లేనట్టు కాదు దేవుడి మీద ప్రేమ. నిజంగా దేవుడి మీద అభిమానం, గౌరవం లేకపోతే 1000 కోట్లు పెట్టి వారణాసి అనే మూవీ, వారణాసి అంటే ఎవరు? సాక్షాత్ శివుడు నడయాడిన ప్రదేశం. ఆయన వాహనం ఏంటి? నందీశ్వరుడు. మరి నందీశ్వరుడిని మహేష్ బాబుని శివుడిగా చూపిస్తూ ఇంకా రాముడు క్యారెక్టర్ కూడా ఉందంట. సో ఇన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేసి 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తాడా? ఇంకొకటి విషయం, ఆయన పేరు ఎస్ఎస్ రాజమౌళి, శ్రీశైల శివ రాజమౌళి గారు ఆయన పేరు. మరి ఆ పేరు పెట్టుకుంటాడా? తీసేస్తాడు కదా. ఇంకేదో ఖానో, విలియమ్సో, డేవిడో పెట్టుకుంటాడు కదా. సో అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి.